హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న ఈ డ్రెస్ వచ్చేసి రెడీమేడ్ డ్రెస్ అండి. ఇది వేసుకున్నప్పుడు కస్టమర్స్కు ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ డిజైన్ ఉంది కదా, మనకు ఈ డిజైన్ అనేది ఇలా పైకి ఇలా ఎత్తుకొని ఉందన్నమాట. బాడీకి అనేది కరెక్ట్ ఫిట్టింగ్ లేకుండా కొంచెము ఇలా ఫ్రంట్కు ఇలా వస్తుందంట. ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయమని చెప్పేసి మాకు ఇచ్చారు. చూడండి, ఇప్పుడు ఇలా మనకు నెక్ అనేది ఈ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ముందుకు అనేది వస్తూ ఉంటుంది. మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా ఉండి ఇది ఒక్కటే ప్రాబ్లం వస్తుందంటే ఈ నెక్ విడ్త్ ఎక్కువ అవడం వల్ల ఇలా. దానికోసం అనేసి మేము చూడండి ఇక్కడ ఒక చిన్న స్టిచ్చింగ్ అనేది చేశారు. దీన్ని తీసేసుకోవాలి ఫస్ట్. చూడండి, ఈ స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ తీసేసుకోవాలి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఫస్ట్ వీళ్ళు స్టిచ్ చేసిన ఈ స్టిచ్చింగ్ లైన్ అనేది నేను ఇలా తీసేసుకున్నాను మొత్తము. ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది ఇలా. చూడండి ఇక్కడ వచ్చేసి ఇది ఒరిజినల్ మార్కింగ్ దగ్గర ఇలా ఒక లైన్ అనేది గీసుకున్నాను. ఓకే, ఇలా ఇది ఒరిజినల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా నెక్ని అడ్జస్ట్ చేసుకుంటే ఇది స్టిఫ్గా అవుతుంది. దానికోసం నేను ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని ఫస్ట్ ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తా. ఈ కింది భాగంలో లెంత్ ఎక్కువ ఉందనేసి చెప్పారు. ఈ లెంత్ని చూడండి, వరకు లెంత్ అనేది నేను తగ్గించాలి. యాక్చువల్గా ఇంత లెంత్ అనేది హెవీగా ఉంటుంది. ఈ లెంత్ని ఇలా మెజర్ చేసుకోవాలి. 5 ఇంచెస్ లెంత్ ఉంది కదండి, ఈ 5 ఇంచెస్ని ఇలా పెట్టుకొని టోటల్గా నేను ఇలా పెట్టుకుని స్ట్రైట్గా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నా. చూడండి, ఈ విధంగా ఫస్ట్ మనం మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇలా ఈ క్లాత్ని ఈక్వల్గా పెట్టుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని నేను కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇది లెంత్ ఎక్కువ అవడం కూడా ఒక ప్రాబ్లము. దానికోసమనే ఈ క్లాత్ని మేము ఇలా కట్ చేస్తున్నాము. కొన్ని సైజెస్ మనం చెప్పిన మీడియం సైజులోనే ఉన్న లెంత్ అనేది కొన్ని ఎక్కువ రావచ్చు, కొన్ని తక్కువ రావచ్చు. దానికోసం మనం ఏంటంటే మీడియం సైజే తీసుకున్నా సరే వాటిని మళ్ళీ మనము ఆల్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. చూడండి, ఇలా లైనింగ్ కూడా మనకు ఎక్కువగా ఉండటం చూసారు కదండి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు మనకు ఈ నడుం భాగం ఉంది కదా, ఇది కదలకుండా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల లైనింగ్ క్లాత్ అనేది మనకు కదలకుండా వస్తుంది. దానికోసం ఇలా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా అనుకొని నడుం భాగం స్టిఫ్గా పట్టుకొని రివర్స్లో ఫోల్డ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఈ మెయిన్ క్లాత్ని కొంచెం ఇలా అనుకొని కింద ఉండే మెయిన్ క్లాత్ని పక్కకు అనుకొని ఇలా పరుచుకున్న తర్వాత దీన్ని కూడా మనము కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పైన స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇది నేను అందాజుగా కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మెయిన్ క్లాత్ కన్నా కొంచెం లోపలగా ఉండే విధంగా చూసుకొని ఈ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ డ్రెస్ని ఇలా వస్తుంది. రెండు కూడా మనకు ఈక్వల్గా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఈక్వల్గా ఎందుకు ఉంచుకోవాలి అనుకున్నానంటే ఇది లాంగ్ లెంత్లో ఉంది కాబట్టి ఈ క్లాత్ కొంచెం పతలాగా ఉంది పైన ఉండేది. ఇది కిందికి రెండు ఈక్వల్గా ఉంటే బాగుంటుందని నేను ఇలా తీసుకున్నాను. ఫోల్డింగ్ చేసేప్పుడు లోపల కొంచెం క్లాత్ అనేది ఎక్కువగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెడీమేడ్ డ్రెస్సులని మనము ఫస్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చే విధంగా ఆల్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఆల్ట్రేషన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఈ రెడీమేడ్ క్లాత్ని చూడండి, ఈ రెడీమేడ్ డ్రెస్ని ఎలా ఆల్ట్రేషన్ చేసుకోవాలో చూపిస్తాను. మనము తీసిన స్టిచ్చింగ్ ఇదైతే మనం వేసుకోవాల్సింది ఇక్కడికి అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఒకదాని మీద పెట్టి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం రఫ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక కొంచెము స్టిచ్చింగ్ అనేది స్టిఫ్గా పడుతుంది. చూడండి, ఇక్కడ పెట్టి ఇలా నడుము అనేది మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్కువ సార్లు రఫింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కడ స్టిచ్చింగ్ అనేది వాళ్ళు చేయలేదండి, ఇదంతా ఓపెనే కాబట్టి నేను ఇక్కడ ఒక్కసారి మాత్రం ఇలా ఎక్కువగా రఫ్ చేసుకున్నాను. చూడండి, ముందు ఇక్కడున్నది ఈ లూజ్ మొత్తం అనేది పోయేసి మనకు ఇలా కరెక్ట్గా నెక్ అనేది ఫిట్ అవుతుంది. అప్పుడు అది బయటికి ఇలా ఫ్రంట్కు ఇలా ఏలబడకుండా వస్తుంది. దానికోసం ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఇక్కడున్న ఈ లూజ్ ఉంది కదా, చూడండి, ఇక్కడుండే ఈ లూజ్ ఉంది కదా, ఈ లూజ్ని నేను చూడండి ఇలా తీసుకొని ఈ నడుము ఇలా ఒక డిజైన్ లాగా, అది కూడా ఒక సింపుల్ డిజైన్ లాగా వచ్చేలా ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చూడండి, అలాగే ఇక్కడ కూడా ఇది ఓపెన్ కాకుండా కొంచెం స్టిచ్చింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ మిగిలిన ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఉబ్బెత్తుగా రాకుండా దానికోసం ఈ క్లాత్ని ఇలా పెట్టి, ఇది వచ్చేసి మనం హ్యాండ్తో చేసుకోవాలి. ఎందుకంటే ఈ కింద వాళ్ళు ఇలాంటి టేప్ లాంటి ఒక పేపర్ వేశారు, దానివల్ల థిక్గా ఉండటం వల్ల మిషన్ మీద మనకి ఇంత హైట్ అనేది రాదు. దానికోసమని నేను ఇది హ్యాండ్తో చేస్తాను. ఇలా పెట్టి ఇలా చూడండి, ఈ ముడతల్లో కనిపించదు అనమాట మనకు. దానికోసం అనే క్లాత్ ఇవన్నీ కూడా లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ నేను మెయిన్ క్లాత్ని చేసుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టుకొని మెయిన్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇలా ముడతలు అనేది రాకుండా చూడండి. ఈ విధంగా ఇక్కడ ఆల్టరేషన్ చేసిన తర్వాత ఇక్కడ మిగిలిన ఈ క్లాత్ని నేను ఇలా ఒక దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక బటన్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి డిజైన్ ఇలా వస్తుంది. అప్పుడు దానికోసం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను. అదేవిధంగా కింది భాగంలో ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాను. ఈక్వల్గా వస్తుంది చూడండి. లైనింగ్ క్లాత్ అలాగే మెయిన్ క్లాత్కు 1 ఇంచ్ డిస్టెన్స్లో పెట్టుకొని ఇది ఈక్వల్గా ఇలా కింద వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా రెడీమేడ్ క్లాత్స్కి మనకు సెట్ అవ్వనప్పుడు మనకు సెట్ అయ్యే విధంగా చేసుకునే ప్రాసెస్లు ఇవ్వండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.